కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా విశాఖ పార్లమెంట్ విభిన్న ప్రతిభావంతుల కమిటీ అధ్యక్షులు ఈసరపు వాసు తన యొక్క ద్విచక్ర వాహనం పైన విశాఖ నుంచి బయలుదేరి రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో పార్వతీపురం జనసేన సీనియర్ నాయకులు చందక అనిల్ కలిసి శాలువతో సత్కరించి వారిని అభినందించారు. అలాగే జన సైనికులందరూ సంతోషంగా వారి ప్రయాణం సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నెయ్యిగా సురేష్, సిరిపురపు గౌరీ, వగలపూడి నాని, మానేపల్లి ప్రవీణ్, వానపల్లి ప్రసన్న, కడగల గణేష్, రెడ్డి నాగరాజు, గేదెల వంశీ, జగదీష్, గంగాధర్, అజయ్, సాయి, శివ మరియు తెలుగుదేశం నాయకులు రాపాక అనంతం, వల్లెపు చిన్నరావు, అనిల్, కాళీ తదితరులు పాల్గొన్నారు. రాయగడ దేవస్థానానికి విశాఖపట్నం నుంచి రాయగడకి ఈ యాత్ర చేపట్టిన ఏమిటంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమమైన కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి 53 రోజులుగా నిర్బంధించి నానా యాత్ర కష్టాలు పెట్టారు. ఆ సమయంలో మాకు చేదోడు వాదోడుగా నిలిచారు మా లోకేష్ అన్న. కొడుకై ఉండి కూడా తండ్రి దగ్గర ఎన్నోకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎన్నో పోరాటం చేసిన ఆ సమయంలో మాకు పెద్ద దిక్కైనటువంటి పవన్ కళ్యాణ్ గారు బాబు గారి జరిగింది ఇది అధైర్యపడద్దని చెప్పి భరోసా ఇచ్చి లోకేష్ గారిని చేరదీసి బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పొత్తు అనేది ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు ప్రకటించిన మరుక్షణం నుంచి నేను ఒకటే డిసైడ్ అయ్యా, ఈ పొత్తు వల్ల ఈ రెండు పార్టీలు కలవడం వల్ల భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి అసెంబ్లీలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పెట్టాలని, ముఖ్యమంత్రిగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణాలు చేయాలని కోరికని ఆ రోజు కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా రాయగడ మధ్యగరం తల్లికి వెళ్దామని. అంత తర్వాత భద్రాచలం శ్రీరాముల వారి దగ్గర కూడా వెళ్ళా. శ్రీరాముల వారి దగ్గర కూడా నేను మొదలుపెట్టుకున్నా. ఒక వినతపత్రం రాముల వారి దగ్గర పెట్టా. ఈ పరిస్థితి మాకు ఎలాగైనా సరే మాకు రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి నేను రాముల వారికి కూడా వినతపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రపంచం ఒక తుఫాన్లాగా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేకుండా అధికార పార్టీని విడిచిపెట్టేలాగా ఈ మూడు పార్టీల కలయిక ఈ యొక్క విజయాన్ని అందించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు నేను చేస్తున్నటువంటి యాత్రలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ జన సైనికుల మధ్య చేసుకోవడం అనేది నాకు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 10 సంవత్సరాల పాటు ఇంకా చాలా దిక్కులు తిరిగే అవకాశం నాకు విజయవంతంగా చేయాలనే ఒక ధీమా నాకు కలిగింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అనిలానికి మా తోడు జనసేన కార్యకర్తలందరికీ, ప్రసన్నత గురికి అందరికీ కూడా హృదయపూర్వక పేరు మీ పాదార్థం తెలియజేసి నాకు ఈ అవకాశం ఒకసారి నీకు ఫోన్ చేస్తాను. ఆ వీడియో మధ్యన వెళ్ళండి గురు వెళ్ళండి.